హాయ్ అండి, నేను మీ కేదాని. వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను గోంగూరతో పులిహార రెసిపీ అనేది చూపించిపోతున్నానండి. గోంగూరతో ఎప్పుడు మనము పచ్చడి పులుసు చేసుకుంటాం కదా, అలా కాకుండా మనము ఇలా పులిహార రెసిపీ కూడా చేసుకోవచ్చండి. సో కార్తీక మాసంలో మనము చక్కగా నైవేద్యం రెసిపీకి కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ముందుగా 2 కట్టలు గోంగూరని తీసుకున్నానండి. ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఇదంతా నేను చక్కగా దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకుంటున్నానండి. మనకు 2 నిమిషాల్లో గోంగూర అనేది వేగిపోతుంది. గోంగూర చాలా తొందరగా వేగిపోతుంది కూడా. ఆయిల్తో కాకుండా మీరు నార్మల్గా కూడా బాయిల్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి నేను ఆయిల్లో గోంగూరని ఇలా దగ్గరికి అయ్యే వరకు మెత్తగా చక్కగా ఇలా పేస్ట్ చేసుకున్నానండి. చూడండి, ఇలా కలుపుకుంటున్నాను కదా. సో ఈ విధంగా ఉంటే మనకి కన్సిస్టెన్సీ అంతా సరిపోతుంది. స్టాప్ చేసుకుని చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లో ఇలా పేస్ట్ చేసుకున్నానండి. సో ఆ తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఆయిల్లో పోపు దినుసులు వేసుకున్నానండి. ఒక్కసారి ఇలా చిటపటలాడిన తర్వాత నేను అందులోకి ఇంగువ అనేది 1 టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను. సో ఇదంతా మొత్తం ఒకసారి ఇలా కలుపుకుంటున్నానండి. సో ఆ తర్వాత నేను అందులోకి వేరుశనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ అంతా జీడిపప్పును వేసుకొని ఇలా రోస్ట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదంతా వేగిపోయింది కదా. ఆ తర్వాత నేను పక్కన పెట్టుకున్న ఈ గోంగూర పేస్ట్ని ఇలా వేసుకుంటున్నాను. సో ఇదంతా 1 నిమిషం వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుందండి ఈ రెసిపీ అనేది. నోటికి చాలా పుల్లగా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. సో ఆ తర్వాత నేను రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. సో మనకి గోంగూర ఆల్రెడీ వేగిపోయింది కదా. ఇప్పుడు నేను అందులోకి 250 గ్రాములు అంటే 1/2 కప్పు వరకు రైస్ని తీసుకున్నాను. ఇదంతా చక్కగా నేను మిక్స్ అయ్యే వరకు ఇలా కుక్ చేసుకుంటున్నాను. 1/2 కప్పు అంటే నేను నార్మల్గా రా రైస్ని తీసుకున్నానండి. ఉడికించుకున్న అన్నాన్ని ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాను కదా. ఇప్పుడు కలిసిపోయింది కదా. పైన కాస్తంత 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నానండి. ఆ తర్వాత ఒక గిన్నెలో సర్వ్ చేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్. ఎంత క్విక్గా అయిపోయింది కదా, మనకి చాలా తొందరగా అయిపోయింది కదా గోంగూర పులిహార అనేది. సో తప్పకుండా రెసిపీ ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. సో మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.